లేకపోతే ఏదైనా పని చేసుకొని తల్లిదండ్రులు లేకున్నా సరే ఒక్కతైనా బతుంది ఆడపిల్ల ధైర్యంతో దయచేసి ఇంటి పిల్లల్ని నాసుంటి తల్లి కడుపు ఎవరైనా పిల్లల్ని ఎంపద్దు భార్యలు ఎంపద్దు లవులు వేయకూరి చంపకూరి ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా నాకు ఎంపీలు న్యాయం చేయాలని మొక్కుతున్నా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలని మొక్కుతున్నా పవన్ కళ్యాణ్ కూడా రావాలా ఇక్కడ ఏరియాకి రావాలా ఇక్కడ ఏరియాకి ఇవరికి రాలేరు వాళ్ళు కేటీఆర్ కూడా మొక్కుతున్నా నా ఆడబిడ్డ తెలంగాణ ఇది తెలంగాణ గడ్డ సంజీవ్ కుమార్ కూడా మొక్కుతున్నా ఈ వీడియో అక్కడ మొదటిదాకా ఏరాలా నా బిడ్డను పట్టించుకోవాలా ఈ తెలంగాణ సైడ్ ఇక్కడ కొట్ల సైడ్ ఎవరికి మాకు న్యాయం చేయలేరు ఇప్పుడైనా నా బిడ్డ వాళ్ళన్నా మరి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా నా బిడ్డను బతికిరి నన్ను బతికిరి ఆ మ్యాటర్ ఏందో తెలంగాణ రూపం అంటే చూపించాలి ఆంధ్రాలో ఇలా ఒక రోజు ఆంధ్రాలో ఒక పిల్లని చంపినంటే ఏంటనే మర్డర్ చేస్తుర్రట ఎంతమంది చంపారో అంతమందికి ఉరిశిక్ష ఎత్తురట ఆ దేశంలో ఉన్నది ఏంది న్యాయం ఈ దేశంలో లేదేంది న్యాయం అది కూడా ఊరే కదా అక్కడ కూడా మనసులే కదా రూల్స్ ఇప్పుడు ఇక్కడ రూల్స్ మారాలా ఆ రూల్స్ ఎట్లా మారాలంటే ఏ అమ్మాయిని చంపినా మొగలను చంపినా ఆడలను చంపినా రేపు చేసి చంపినా కానీ వాళ్ళని అదే రోజు నరికి పారేలా నిలువెళ్ళ పిట్టలు పోసి అగ్గిపెట్టాలని నేను కోరుకుంటున్నా ఇటువంటి అమ్మాయిలను చంపిన వాళ్ళని అసలే బతకనియొద్దమ్మా దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాలా బరాబరి ఆయన నాకు న్యాయం చేయాలా ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆడలకు చాలా న్యాయం చేస్తుండు ఆయన అది ఆంధ్ర ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ శివాయిని మొక్కడానికి వస్తుండు అంజనని మొక్కడానికి వస్తుండు మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా నీ ఇంత అందగత్తి నాకు ఏడ దొరకాల నా కడుపులో ఉట్టుకున్నదని నేను బతికించుకుంటా ప్రతి ఒక్కరికి నమస్కారం ఇస్తున్నా సీతమ్మ గారికి కవిత గారికి మెట్పల్లి ఎమ్మెల్యే గారికి నరసింహరావు గారికి వాళ్ళందరూ నా బిడ్డను పదే పట్టించుకోవాలా నన్ను ఇట్లా ఇసబెట్టకుర్రి నేను చచ్చిపోతా నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతా ఏడ కోసుకుంటాను నేను ఎమ్మెల్యే దగ్గర పోతా వాళ్ళ నలుగురిని ఎంపుర్రి నాకు న్యాయం చేయరు నలుగురిని ఎంపితే నాకు మీరు న్యాయం చేసినట్టే ఇక అలా నలుగురికి ఉరిశిక్ష చేస్తారా మర్డర్ చేస్తారా మీరు ఎంపకపోతే మాకు అప్పచెప్పుర్రి మేము చూసుకుంటాం అది అలా నలుగురు నాకు అప్పచెప్పుర్రి వాళ్ళు నలుగురు కలిసి చంపిరమ్మ నా బిడ్డని వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు సగం వీడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు 30, 40, 50, 60, 70 ఇళ్ళకు 1000లకు వచ్చిన వాళ్ళు దీనికి ఎంత వయసు ఉన్నది తింపి కొడితే 10 కూడా 18 లేవు ఈ చిన్న పిల్లని ఇప్పుడు పుట్టిన పిల్ల లెక్క అంత పెద్ద తప్పు ఏం చేసింది ఎవరైనా 10 మందిని చంపేసి వచ్చిందా దీని కడుపులో పాప ఉండంగా ఫస్ట్ కడుపు తీసిండు ఇప్పుడు దీంతో 3వ పానం ఇది దయచేసి వాళ్ళని చంపాలని నమస్కారం చేస్తున్నా వాళ్ళకు మరి ఉరి శిక్ష ఎత్తారా శిక్ష మాత్రమే వేయకుర్రి శిక్ష అయితే మాత్రం మీ పాలకు దండం పెడుతున్న శిక్ష అయితే మాకు మనశాంతి ఉండదు ఈ దేశానికి న్యాయం జరగదు శిక్షలు వేయకుర్రి నా బిడ్డని వాళ్ళ నలుగురిని ఉరి తీసి చంపుతారా మాకు అప్పయ్యపుర్రి అట్లా ఇప్పుడు రూల్స్ మార్చుకొని పోలీసు వాళ్ళు ఏమంటారు రూల్స్ లేదంటారు